నమస్తే. షాఫ్ట్ అకాడమీ ఆఫ్ మీడియా ఆర్ట్స్ యాంకరింగ్ అండ్ న్యూస్ రీడింగ్ కోర్స్కి స్వాగతం. నేను డాక్టర్ చిలకమర్రి నటరాజ్. ఈ యాంకరింగ్ అండ్ న్యూస్ రీడింగ్ కోర్స్లో మనము డిఫరెంట్ సబ్జెక్ట్స్ని మనం ఎలాబొరేటెడ్గా డిస్కస్ చేసుకుంటున్నాం. అసలు థియరీ ఎలా ఉంటుంది, ఈ హిస్టరీ ఆఫ్ యాంకరింగ్ ఏంటి, హిస్టరీ ఆఫ్ న్యూస్ రీడింగ్ ఏంటి, మనం ఒక్కొక్క ప్రోగ్రామ్ చేసే ప్రాసెస్లో ఆ ప్రోగ్రామ్ని మనం ఎట్లా ఎలాబొరేట్ చేసుకోవాలి, ఏమేమి టైప్స్ ఆఫ్ న్యూస్ ఉంటాయి, వీటన్నిటి నుంచి డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాము. ఇవాళ ఈ మాడ్యూల్లో మనము టైప్స్ ఆఫ్ యాంకరింగ్ అంటే యాంకరింగ్ చేసే ప్రోగ్రామ్స్లో ఏమేమి టైప్స్ ఉంటాయి, వాటిని చేసేటప్పుడు మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, దీనికి సంబంధించి డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. జనరల్గా ఒక 15 to 20 టైప్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి యాంకరింగ్ చేసే ప్రాసెస్లో. ఇవి మనకి టెలివిజన్ షోస్ కావచ్చు, స్టేజ్ షోస్ కావచ్చు, లేదా ఫీల్డ్లోకి వెళ్ళి ఈవెంట్స్ చేసేవి కావచ్చు. మూడు రకాల ఇవి ఉంటాయి. అంటే ఉదాహరణకి ఒక స్టేజ్ ప్రోగ్రామ్ లైవ్లో ఒక ఈవెంట్ జరుగుతుందనుకోండి. ఒక ఫిలిం ప్రీ రిలీజ్ కావచ్చు, లేకపోతే ఏదైనా నాటకం కావచ్చు, లేకపోతే ఏదైనా ఆర్ట్ కాంబినేషన్ ప్రోగ్రామ్ కావచ్చు. అట్లాంటివి లైవ్ డైరెక్ట్గా స్పెక్టేటర్స్ ఎదురుగా ఉండి చేసే వాటిని మనం స్టేజ్ షోస్ అంటాం. అదొక మ్యూజికల్ ప్రోగ్రామ్ కావచ్చు, లేకపోతే నాటకం కావచ్చు, డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కావచ్చు, ఏదైనా ఈవెంట్ కావచ్చు. డైరెక్ట్గా ప్రేక్షకుల ఎదుట యాంకర్ ఉండి ఆ ప్రోగ్రామ్ మొత్తాన్ని యాంకరింగ్ చేస్తూ నడిపించే ప్రాసెస్. రెండవది టెలివిజన్ షోస్. అంటే కెమెరా ముందు మనం రికార్డ్ చేసుకోవడం కావచ్చు, లేదా కెమెరా నుంచి డైరెక్ట్గా లైవ్ టెలికాస్ట్ చేసుకోవడం కావచ్చు. ఎనీథింగ్ బట్ కెమెరా ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ దిస్ టైప్ ఆఫ్. మూడవది బయటికి వెళ్ళిపోయి ఎక్కడో పబ్లిక్లో వాళ్ళ మధ్యలో వెళ్తూ వాళ్ళని మాట్లాడిస్తూ వాళ్ళతో కార్యక్రమాలు చేయిస్తూ అలా వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ చేసే ప్రోగ్రామ్స్. ఈ 3 రకాల ప్రోగ్రామ్స్లో మనకి కొన్ని మనం ఇప్పుడు అనలైజ్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ ఆర్ట్ బేస్డ్. అంటే డాన్స్ ప్రోగ్రామ్స్ కావచ్చు, లేకపోతే ఎనీ ఒక లైవ్ షోస్ ప్రోగ్రామ్ గురించి మనం చెబుతూ వాళ్ళ రాగం ఏంటి, తాళం ఏంటి, వాళ్ళు చేస్తున్న ఐటమ్ ఏంటి. ఒక మ్యూజికల్ కాన్సెప్ట్ అనుకోండి, ఇప్పుడు బాలమురళీకృష్ణ గారు పాడుతున్నారు, ఇంకొకళ్ళు వచ్చి పాడుతున్నారు. అలాంటి ప్రోగ్రాంలో పాడేవాళ్ళు ఎవరు, దాని రాగం ఏంటి, తాళం ఏంటి, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనము ఆ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయాలి. ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం అనేది కొత్త వాళ్ళకి వీలైనంత వరకు అప్పచెప్పరు. ఎందుకంటే మినిమం దానికి సంబంధించిన కొంచెం సెన్స్, అంటే రాసుకొని ఫలానా రాగం ఫలానా తాళం అని చెప్పినా ఆ కీర్తన ఏంటి, దాంట్లో ఉండే స్పెషాలిటీస్ ఏంటి, ఆ పాడేవాళ్ళు ఎవరు, వాళ్ళ స్పెషాలిటీస్ ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎక్స్పీరియన్స్ ఏంటి, వీటన్నిటిని ఎనలైజ్ చేస్తూ ప్రోగ్రామ్ చేస్తూ వెళ్ళాలి. ఇది కొత్త వాళ్ళైతే ఏమవుతుందంటే ఏ ఒక్కటి చిన్న మిస్టేక్ చేసినా కానీ మొత్తం ఆ ప్రోగ్రామ్ తాలూకు లెవెల్ అంతా దిగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్స్ యాంకరింగ్ చేసేటప్పుడు మనము ఆ ప్రోగ్రామ్ చేయడానికి ముందే ఏమేమి ఐటమ్స్ చేస్తున్నారు, ఆ ఐటమ్స్కి ఉండే స్పెషాలిటీస్ ఏంటి. ఇప్పుడు త్యాగరాజ కీర్తనలు అనుకోండి, త్యాగరాజ కీర్తనలో మామూలుగా బ్రోచేవారెవరు లాంటి కీర్తన అయ్యి ఉండొచ్చు, లేకపోతే పంచరత్న కీర్తనలు అంటాం, అలాంటివి కావచ్చు. పంచరత్న కీర్తనలు అంటే అది పాడడం అనేది చాలా కష్టమైన ప్రక్రియ. సంగీతంలో ఒక స్టేజ్ చేరుకున్న వాళ్ళు మాత్రమే వాటిని సాధన చేస్తారు. అలాంటివి మామూలు చిన్న పెద్ద అని ఉండదు. కీర్తనలు అనుకోండి, రెగ్యులర్గా అందరూ పాడే కీర్తనలు అనుకోండి, ఎవరైనా పాడతారు. నాలాంటి వాళ్ళు కూడా సంగీతంతో సంబంధం లేని వాళ్ళు కూడా పాడేస్తాం. బట్ కొన్ని కీర్తనలు ఆ కీర్తన పాడడానికి సాధన అవసరము, మామూలుగా పాడలేము. కొన్ని కీర్తనలు స్వరాలు నోటేషన్ చూసుకొని పాడేయచ్చు, కొన్ని కీర్తనలు నొటేషన్ కూడా లేకుండా. ఎందుకంటే అంత పాపులర్. ఇప్పుడు అన్నమాచార్య కీర్తనలు అనుకోండి, అన్నమాచార్య కీర్తనలో జనరల్గా ప్రతి వాటిని పలికే ప్రాసెస్లో పదమని దేననాలి, కీర్తన అని దేననాలి, గేయమని దేననాలి, గీతమని దేననాలి, ఇట్లా ప్రతిదానికి కొన్ని తరంగమని దేననాలి. ఇట్లా ప్రతి వాటికి సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్స్ ఉంటాయి. అవి తెలుసుకోగలిగితే మనం ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు వాటిని చెప్పగలిగితే, ఇప్పుడు ఒక డాన్స్ ప్రోగ్రామ్ చేస్తున్నాం అనుకోండి, డాన్స్ ప్రోగ్రాంలో కౌతం అంటే ఏంటి, తరంగం అంటే ఏంటి, పదం అంటే ఏంటి, శబ్దం అంటే ఏంటి, ఇవి తెలిసి మనం ఆ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తే ఆ శబ్దం యొక్క స్పెషాలిటీ ఒక 2 లైన్లో 3 లైన్లో చెప్పగలిగితే, దశావతార శబ్దం,
పట్టాభిషేక శబ్దం, మండూక శబ్దం, ఇట్లా ఆ శబ్దం ఏంటి, దాని స్పెషాలిటీస్ ఏంటి చెబుతూ మనం ప్రోగ్రామ్ చేయగలిగితే యాంకరింగ్, వినేవాళ్ళకు కూడా అబ్బా వీళ్ళకి చాలా మంచి నాలెడ్జ్ ఉంది, వండర్ఫుల్గా చేస్తున్నారని ఒక ఫీలింగ్ ఉంటుంది. ఆ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్న వాళ్ళు, తర్వాత ప్రోగ్రామ్ పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళు కూడా దే విల్ ఫీల్ హ్యాపీ. ఒక ఆర్టిస్టు వాళ్ళేదో పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. ఆ పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు ఒట్టిగా చెప్పే బదులు వాళ్ళ గురించిన ఒక 2, 3 లైన్లు ఎక్స్‌ప్లెయిన్ చేస్తే, వాళ్ళ అభినయంలో ఎలా చేయగలుగుతున్నారు, లయని ఎలా పట్టించుకుంటున్నారు, ఇట్లా మనం కొన్ని వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్‌ని ప్రేక్షకులకు ఇవ్వగలిగితే, ప్రేక్షకుడు ఎంజాయ్ చేస్తాడు, చేసేవాళ్ళు ఎంజాయ్ చేస్తారు. మళ్ళీ, మళ్ళీ, మళ్ళీ మనలాంటి వాళ్ళని పిలిచే అవకాశం ఉంటుంది. అందుకని కొంచెం ఎక్కువగా ఇట్లాంటివి చేయాలి. 2 కాంపిటీషన్స్. ఇవి జనరల్‌గా కాంపిటీషన్స్‌లో ఒక 2, 3 రకాలుంటాయి. అంటే రియాలిటీ షోస్ టైప్ కాంపిటీషన్స్ కావచ్చు, జనరల్ కాంపిటీషన్స్ కావచ్చు. ఈ షోస్ చేసే ప్రాసెస్‌లో కాంపిటీషన్స్ ఉంటాయి. ఈ కాంపిటీటివ్ ప్రోగ్రామ్స్‌ని చేసేటప్పుడు జనరల్‌గా ఇందులో 2 రకాలుంటాయి. ఒకటి రౌండ్ వైస్‌గా ఉంటాయి. 2 డైరెక్ట్‌గా ఉంటాయి. డైరెక్ట్‌గా ఉన్నప్పుడు ఎలా కంపేర్ చేయాలి, రౌండ్ వైస్‌గా ఉన్నప్పుడు ఎలా కంపేర్ చేయాలి, ఈ చేసే ప్రాసెస్ ఏంటి, ఫస్ట్ రౌండ్‌లో ఏమేమి రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి, సెకండ్ రౌండ్స్‌లో రూల్స్ ఏం రెగ్యులేషన్స్ ఉంటాయి, థర్డ్ రౌండ్ ఏంటి, ఫోర్త్ రౌండ్ ఏంటి, మొత్తం టోటల్‌గా దీంట్లో ఉండే ప్రాసెస్ ఏంటి, ఇవన్నీ మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ మధ్య మధ్యలో దానికి సంబంధించిన పూర్వాపరాలు చెబుతూ, ఈ ఈ పర్టిక్యులర్‌గా సందర్భం ఏంటో చెప్తూ, ఇవన్నిటిని ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ మనం వీటిని ప్రోగ్రామ్స్ చేసుకుంటూ వెళ్తే ప్రేక్షకులకి క్లారిటీ ఉంటుంది, పార్టిసిపేట్ చేసే వాళ్ళకు క్లారిటీ ఉంటుంది, ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. డ్రామా అంటే ఇప్పుడు 'జబర్దస్త్' లాంటివి కావచ్చు, 'డ్రామా జూనియర్స్' లాంటివి కావచ్చు. ఒక స్పెసిఫిక్‌గా ఒక ఎపిసోడ్ లాగా ఉండి, దాంట్లో కొంత ఎమోషను, లేకపోతే వాళ్ళు చేసే ప్రాసెసు, వాళ్ళు తీసుకున్న థీము, వీటిని మనం ఎస్టాబ్లిష్ చేసి, మనం వాళ్ళ పర్ఫార్మెన్స్ ముందు, పర్ఫార్మెన్స్ తర్వాత. దీంట్లో ఏమవుతుందంటే, దీంట్లో కూడా మళ్ళీ కాంపిటీషన్స్ టైప్‌లో ఉంటాయి. వీట్లల్లో కూడా మనం ఏంటంటే, చేసే ముందు దానికి సంబంధించిన చిన్న ఇన్ఫర్మేషన్, చేసేసిన తర్వాత ఎనాలిసిస్. అంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ కావచ్చు, వాళ్ళ కోఆర్డినేషన్స్ కావచ్చు, వాళ్ళ గ్రూప్ తాలూకు ఎబిలిటీ కావచ్చు, మిగతా వాళ్ళతో వీళ్ళని కంపేర్ చేస్తూ కావచ్చు, జడ్జెస్ తాలూకు కామెంట్స్ తీసుకోవడం కావచ్చు, ఇట్లా రకరకాల ప్రాసెస్‌లో ఇలాంటివి మనం చేసుకుంటూ వెళ్తాము. ఎంటర్‌టైన్‌మెంట్. జనరల్‌గా అన్నీ ఎంటర్‌టైన్‌మెంటే కదా, ఇదేంటి మళ్ళీ విడిగా అనిపిస్తుంది. జనరల్‌గా ఎలా ఉంటుందంటే కాంబో ప్రోగ్రామ్స్ అంటాము. ఈవెంట్స్, ఇప్పుడు ఉదాహరణకి ఒక దసరా, ఒక దీపావళి ఇలా వచ్చిందనుకోండి. వాట్లల్లో మనం ఒక స్పెషల్‌గా ఒక ఎపిసోడ్ తీసుకొని దాంట్లో కేవలం ఎంటర్‌టైన్‌మెంట్, మనం పండగ గురించి, వాటి గురించి మేజర్ వాటికంటే కూడా ఈ ఈ ఒక గంట సేపు, 2 గంటల సేపు ప్రేక్షకుల్ని హాయిగా ఒకళ్ళు పాట పాడాము, ఒకళ్ళు డాన్స్ చేసాము, ఇంకోటి చేసాము, ఇంకోటి అలా ఎంటర్‌టైన్ చేస్తూ తీసుకొనెళ్తాము. వీటిని చేసే ప్రాసెస్‌లో మనం ఎవరెవరు ఏం చేస్తున్నారు, వాళ్ళ ప్రాసెస్ ఏంటి చేసుకుంటూ వెళ్తాము. గేమ్ షోస్. ఇవి ఆల్మోస్ట్ కాంపిటీషన్ లాంటివే గానీ చిన్న తేడా ఉంటుంది. కాంపిటీషన్‌లో రూల్సు, రెగ్యులేషన్సు ఇవుంటాయి. గేమ్ షోస్ దగ్గరికొచ్చేసరికి ఆ రూల్సు, రెగ్యులేషన్సు మనం ఫ్రేమ్ చేస్తాము. మనం వాళ్ళకి చెప్తాము. ఆ గేమ్ ఫన్ను జనరల్‌గా ఈ గేమ్ షోస్‌కి, కాంపిటీషన్స్‌కి తేడా ఏంటంటే, కాంపిటీషన్ స్పిరిటే ఇంపార్టెంట్. గేమ్ షోస్‌లో ఫన్ ఎక్కువుంటుంది. అంటే ఇప్పుడు 'పోవే పోరా' లాంటి ప్రోగ్రామ్స్ ఉంటాయి. నీళ్ళల్లో మునిగి 2 నిమిషాల నుండి బయటికి రావాలి. లేదా ఒక చిన్న టాస్క్‌లు చేయాలి. ఇవి కాంపిటీషన్ దానికంటే కూడా స్పిరిటు, వాళ్ళలో ఆ ఫన్ను జనరేట్ చేసే ప్రాసెస్‌లోనే ఎక్కువ చేయడానికి ట్రై చేస్తాము. ఇంటర్వ్యూస్. జనరల్‌గా ఈ ఇంటర్వ్యూసు ఎప్పుడు కూడా ఒక 3 రకాల ఇవుంటాయి. ఫస్ట్‌ది సెలబ్రిటీస్. రెండవది అచీవర్స్.
మూడవది లెజెండ్స్. సెలబ్రిటీస్ అంటే హీరోసు, హీరోయిన్లు ఇలాంటి వాళ్ళని ఇంటర్వ్యూలు చేస్తాం. రెండవది అచీవర్స్ అంటే వాళ్ళొక స్పెషల్ దాన్ని సాధించారు. ఇప్పుడు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్, లేదా మొన్న ఆస్కార్ అవార్డ్ వచ్చింది, లేదా ఇంకొక స్పెషల్ ఏదన్నా వాళ్ళు సాధించారు, ఆర్చరీలో మెడల్ సాధించారు. ఇలాంటి అచీవర్స్ని మనం చేస్తాం. మూడవది లెజెండ్స్ అంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఒక కృషి చేసి వాళ్ళు ఒక స్థాయికి చేరుకొని వాళ్ళు కొంత పేరు తెచ్చుకున్నారు. ఈ 3 రకాల వాళ్ళని మనం ఇంటర్వ్యూలు చేస్తాము. ఇంటర్వ్యూలు చేసేటప్పుడు మళ్ళీ మనం దీని గురించి ఇంకా కొంచెం డిస్కస్ చేస్తాము. ఇంటర్వ్యూలు చేసేటప్పుడు ఎప్పుడూ కూడా ఎవరినైతే మనం ఇంటర్వ్యూ చేస్తున్నామో వాళ్లకు సంబంధించిన బేసిక్స్, బ్యాక్గ్రౌండ్స్, వాళ్ళ అచీవ్మెంట్స్, వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం మనం తెలుసుకొని దాన్ని బేస్ చేసుకొని ప్రోగ్రామ్ని కండక్ట్ చేసుకోవాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత మీ పేరు చెప్పండి అని అడగకూడదు. వాళ్ళ రేంజ్ను బట్టి వాళ్ళు ఎవరు, వాళ్ళ ఇప్పుడు చిరంజీవి గారిని వచ్చి మీ పేరు చెప్పండి అన్నామనుకోండి నవ్వుతారు. నేను ఆంధ్ర భూమి, డెక్కన్ క్రానికల్లో పనిచేసినప్పుడు ఒక ప్రెస్ మీట్లో ఒక అబ్బాయి బాపు గారిని అడిగారు, మీరు సినిమా ఇండస్ట్రీలో ఎంతకాలం నుంచి ఉంటున్నారండి అని. ఆయన నవ్వాడు. ఎందుకు నవ్వుతున్నారు సార్ అని అడిగాడు. అంటే అవేవి తెలుసుకున్నా నేను నన్ను ఇంటర్వ్యూ చేసుకోవడానికి వచ్చేవాను అని అడిగారు. మేము ఆగవయ్యా బాబు అంటే వినట్లా అబ్బాయి. కొత్తగా జాయిన్ అయ్యాడు, ఉత్సాహం ఎక్కువ, ఆవేశం ఎక్కువ. నేను చెప్తున్నాను అది అలా అడగకూడదురా బాబు, నువ్వు తెలుసుకొని రావాలి అంటే, అడిగితే తప్పేముంది వాళ్ళు చెప్తారుగా అంటాడు. అందరూ చెప్పాలని రూల్ లేదు. వాళ్ళు తర్వాత మనం ఫస్ట్లో మధ్యలో మాట్లాడుకుంటూ వస్తున్నాము. ఎప్పుడూ కూడా ఇంటర్వ్యూస్ చేసేటప్పుడు అవతలి వాళ్ళ డిగ్నిటీ తగ్గించే ప్రశ్నలు కానీ, అవతలి వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ప్రశ్నలు కానీ, అవతలి వాళ్ళని కించపరిచే ప్రశ్నలు కానీ అడగకూడదు. అంటిల్ అండ్ అన్లెస్ అదే అవసరమైతే, అదే ఇంపార్టెంట్ అయితే, అదే ఇప్పుడు మనం ఇంటర్వ్యూ తీసుకోవడానికి కారణమైతే తప్ప. ఇప్పుడు ఉదాహరణకి కవిత గారిని అరెస్ట్ చేశారు, ఆవిడ బయటకు వచ్చింది. బెయిల్ మీద బయటకు వచ్చిందా, లేకపోతే ట్రయల్స్లో ఉండగా ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు మనం అడిగే ప్రశ్నలు ఎలా ఉండాలి? మీరు ఇది చేసేసారు అనకూడదు. అంటే కోర్టు ధిక్కారం అవుతుంది. మనం ఈ ప్రోగ్రామ్స్ అన్నీ చేసేటప్పుడు కూడా కొన్ని బేసిక్ లా ఉంటుంది. డిఫర్మేషన్ యాక్ట్ అని ఒకటి ఉంటుంది. తర్వాత పర్సనల్ రైట్స్ కొన్ని ఉంటాయి. వేటిని కూడా మనం దాటకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ప్రశ్నలు అడగాలి. ఇప్పుడు కోర్టులో కేసు ట్రయల్లో ఉండగా మీరు ఎందుకు నేరం చేశారో అని అడిగాను అనుకోండి, ఆవిడ మన మీద కోర్టు ధిక్కారం కేసు పెట్టే అవకాశం ఉంటుంది. ఎందుకు? నేను నేరం చేశానని కోర్టు చెప్పిందా అని అడుగుతుంది. శిక్ష పడ్డ తర్వాత ఒకవేళ శిక్ష వేశారు అనుకుందాం, మనకు తెలియదు ఆ కోర్టుకు సంబంధించిన రూల్స్ రెగ్యులేషన్స్, అంటే ఇప్పుడు ఆ తీర్పు ఏం వస్తుందో మనం తెలియదు, దాని మీద కామెంట్ చేయకూడదు. కానీ ఒకవేళ శిక్ష పడిందనుకోండి, అప్పుడు మీరు అడిగే ప్రశ్నలు ఎందుకు నేరం చేశారని అడగచ్చు. ఎందుకని? కోర్టు ఆల్రెడీ తీర్పు చెప్పేసింది, ఆమె నేరం చేసింది అని ప్రూవ్ అయింది, ఆమెకు జైలు శిక్ష వేశారా, ఇంకోటి చేశారా, ఏది వేశారో అప్పుడు అడగచ్చు. అంతేగాని ట్రయల్స్లో ఉండగానే అడగకూడదు. సో మనం ఎవరిని ఇంటర్వ్యూ చేస్తున్నాము, ఏ సందర్భంలో ఇంటర్వ్యూ చేస్తున్నాము, ఇవి దృష్టిలో పెట్టుకొని మనం ఇంటర్వ్యూలు కండక్ట్ చేయాల్సి ఉంటుంది. 3 దీని తర్వాత డిబేట్స్ ఎప్పుడు కూడా జనరల్ డిస్కషన్, డిబేట్ 2 మాట్లాడతాం. జనరల్ డిస్కషన్, డిబేట్. జనరల్ డిస్కషన్కి డిబేట్కి తేడా ఏంటంటే, జనరల్ డిస్కషన్లో ఎవరి ఒపీనియన్స్ వాళ్ళు చెప్తుంటారు కానీ డిఫర్ కారు. అంటే వాళ్లకు వీళ్ళకి అపోజిషన్స్ ఉండవు, అందరూ వాళ్ళ అభిప్రాయాలు చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. బట్ ఎప్పుడైతే డిబేట్కి వస్తామో, డిబేట్లో ఒకళ్ళ, ఇద్దరా, ముగ్గురా, నలుగురా, ఎంతమంది ఉంటే అంతమంది వాళ్ళ ఓన్ ఒపీనియన్స్ ఉండి పక్క వాళ్ళతో డిబేట్ చేస్తాం, అంటే ఆర్గ్యుమెంట్స్ చేస్తాం. అంటే ఒకళ్ళు ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, టీడీపీ ఇలా 4 పార్టీల వాళ్ళని మనం కూర్చోబెట్టి డిబేట్ చేస్తున్నాం అనుకోండి. 4 పార్టీల వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ పాలసీలు, వాళ్ళని సమర్థించుకోవడానికి ట్రై చేస్తారు, పక్క వాళ్ళని విమర్శించడానికి ట్రై చేస్తారు. ఇలాంటివి చేసేటప్పుడు, పర్టికులర్గా డిబేట్స్ చేసేటప్పుడు యాంకర్ అనేవాళ్ళు చాలా 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 ఇంపార్టెంట్ రోల్ పోషించాల్సి ఉంటుంది.
చాలా జాగ్రత్తగా కోఆర్డినేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కడన్నా వాళ్ళందరూ కొంచెం తెలియకుండా ఏమవుతుందంటే ఆవేశంలో మళ్ళీ తర్వాత బయటకొచ్చి సెకండ్‌లు ఇచ్చుకుంటారు వాళ్ళే. కానీ అక్కడ కెమెరా ముందు కనబడ్డప్పుడు వాళ్ళ పాలిసీస్‌ని, వాళ్ళ ఆలోచనలని, వాళ్ళ ఏదైతే మేనిఫెస్టో కావచ్చు, ఇంకొకటి కావచ్చు వాటిని ప్రజల్లోకి పంపించాలి అనే ఒక ఫోర్స్‌లో ఉండడం వల్ల ఆటోమేటిక్‌గా కొంచెం పైకి రేజ్ అయ్యే అవకాశాలుంటాయి. అలాంటి టైంలో యాంకర్ అనేవాళ్ళు ఎక్కడిదాకా వెళ్ళనివ్వచ్చు, వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి, ఒకళ్ళని ఒక రకంగా, ఇంకొకళ్ళని ఇంకొక రకంగా, ఇంకొకళ్ళని ఇంకొక రకంగా కాకుండా అందరినీ ఒకే రకంగా హ్యాండిల్ చేస్తూ, అవసరమైతే కొంచెం శృతి మించే అవకాశం ఉందనుకోండి, ఓకే. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకొని తర్వాత మళ్ళీ డిస్కస్ చేద్దామని ఆపేస్తాం. ఆ బ్రేక్ ఏదైతే 5 నిమిషాలో, 10 నిమిషాలో షూటింగ్ టైంలో 16 ఒక అరగంట, ముప్పావుగంట ఉండొచ్చు. మళ్ళీ మనం కంటిన్యూ చేసేది 5 నిమిషాల్లో చేసినా ఆహ్, ఆ ఏదైతే గ్యాప్ ఉందో, ఆ గ్యాప్‌లో అంతకు ముందు దాకా ఉన్న ఆవేశాలు అవన్నీ కొంచెం సెట్ అయిపోయి, మళ్ళీ మామూలుగా వస్తాము. వచ్చిన తర్వాత మళ్ళీ మొదలవుతుంది కాబట్టి ప్రాబ్లమ్ ఉండదు. అందుకని ఎప్పుడు కూడా పీక్‌కెళ్ళే ప్రాసెస్ ఉన్నప్పుడు అక్కడ కట్ చేసుకోవడానికి ట్రై చేస్తాము. అలాంటివి డిబేట్‌లో చేస్తాం. జనరల్ డిస్కషన్‌లో హ్యాపీ న్యాచురల్ ఎళ్ళిపోతుంది. ఇంకా కొంత ఇన్ఫర్మేషన్ తోటి మళ్ళీ మనం ఇంకొక మాడ్యూల్‌లో కలుద్దాం. షాఫ్ట్ అకాడమీ మనకు డిఫరెంట్ కోర్సెస్‌ని డిఫరెంట్ లెవెల్స్‌లో అందిస్తుంది. ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన మేజర్ 3 వింగ్స్ ఫైన్ ఆర్ట్స్, ఫిల్మ్ మేకింగ్ అండ్ యానిమేషన్. ఈ 3 వింగ్స్‌లో డిప్లొమాస్ దగ్గర నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు రకరకాల డ్యూరేషన్స్ తోటి రకరకాల స్టేజెస్‌లో మనకి కోర్సులు ఆఫర్ చేస్తుంది. అది కూడా పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, అన్నామలై యూనివర్సిటీ, కృష్ణా యూనివర్సిటీ లాంటి యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అఫిలియేషన్ తోటి, అథెంటిక్ సర్టిఫికేషన్ తోటి మనకి ఈ కోర్సెస్ అతి తక్కువ ధరకే ఆఫర్ చేస్తుంది. నామినల్ ఫీజులతో ఆఫర్ చేస్తుంది. మీరు ఎట్లాగైతే ఇప్పుడు యాంకరింగ్ అండ్ న్యూస్ రీడింగ్ కోర్స్ నేర్చుకుంటున్నారో దీనికి రిలేటెడ్ కొన్ని ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కొన్ని కోర్సులు నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఉదాహరణకి యాక్టింగ్, ఎడిటింగ్ ఇలాంటివి నేర్చుకుంటే, యాక్టింగ్ నేర్చుకుంటే మిమ్మల్ని మీరు ప్రజెంట్ చేసుకునే ప్రాసెస్ ఎఫెక్టివ్‌గా ఉంటుంది. ఎడిటింగ్ నేర్చుకుంటే మీరు ఏవైతే ప్రోగ్రామ్స్ చేస్తున్నారో వాటిని మీరే ఎడిట్ చేసుకొని అప్లోడ్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. సో అట్లా మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకోవడానికి మల్టిపుల్ క్రాఫ్ట్‌మెన్‌గా మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోవడానికి ట్రై చేయండి. ఆల్ ది బెస్ట్.